వెల్కమ్ టు బాహువో న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతీశారు. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్. పంచాయతీరాజ్ సిబ్బంది విషయంలో పలువురు సర్పంచ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు. పెందుర్తిలో వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. కూటమి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలతో పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ నాయుడుకి విమానయాన శాఖ ఎందుకిచ్చారు? మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్. టక్కలిలో బుధవారం వైసీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతీశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ బ్రాండ్ దెబ్బతినడంతో అభివృద్ధి పనులు జరగలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో నిధుల మళ్లింపు కోసం ఇష్టారీతిగా నిబంధనలు మార్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తున్నావు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టుకున్నాం. అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్లు పెట్టుకున్నాం. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్ కావడం కానీ లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ రెండూ వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్గా బిగ్ అడ్వాంటేజ్గా తయారైంది. మనందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం. ఎవరు ఏం చేశారో ఈ మంత్లో చూసుకుంటాం. ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్, ఏ సెక్రటరీ ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు, మీ కింద నుండే డిపార్ట్మెంట్ల యొక్క పర్ఫార్మెన్స్ని ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల. అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేటా డ్రివన్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, డేటా లేక్ రెడీ అయింది, మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డేటా లేక్ వల్ల స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేశాం. డేటా రియల్ టైం. అది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటాలో మనకు క్లారిటీ వస్తుంది. ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడో కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో. ఇట్లా వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్కి మనం ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం. ఒకప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఓన్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సీఎంకి ఎప్పుడు ఒక చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి ఐబీ ఉంటుంది, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నాకు ఒక అలవాటు ఎప్పటి నుంచో, నేను ఫస్ట్ మీట్ చేసేది ఇంటెలిజెన్స్ మీట్ చేస్తాం. అది పర్ఫెక్ట్ అని కాదు, కొంత సమాచారం ఇస్తారు. ఏం జరుగుతూ ఉందో పొలిటికల్, ఎకనామిక్, కరప్షన్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక పరిపాలనలో సుపరిపాలన ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి. కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అదే సమయంలో నేను ఎప్పుడు ఒకసారి ఇంటెలిజెన్స్ అయినా డీజీతో కలుస్తాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్, డీజీ ఇద్దరు వచ్చారు. అది మేజర్ పోలీస్ వ్యవస్థ కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ వస్తారు. పంచాయతీరాజ్ సిబ్బంది విషయంలో పలువురు సర్పంచ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు సిబ్బందితో మాటామంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని గ్రామాల్లో సర్పంచ్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారంటూ పవన్ దృష్టికి పంచాయతీరాజ్ సిబ్బంది తీసుకెళ్లారు. ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అనుకుంది
ఇందాక మీరు అన్నట్టుగా పంచాయతీ సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు, మర్చిపోతారని అంటా ఉన్నారు. మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు. నాకు భయం వేసింది. ఏం తీసుకుంటే నిర్ణయాలు తీసుకోకపోతే తప్పు అవుతుంది, నిర్ణయం తీసుకుంటే తప్పు అవుతుంది. సరే నిర్ణయాలు తీసుకోవాలి. సో దీనికి నేను పెట్టుకున్నది ఏంటంటే, ఒక ఫ్రాన్స్లో అనుకుంటే ఎప్పుడు 18th centuryలో ఎప్పుడు చాలామంది ఒక అంటే వ్యాపారస్తులు అందరూ కూర్చొని ఏం చేయాలి, వ్యాపారాలు ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద మాట్లాడుకుంటూ ఉంటే ఆ స్థానికంగా ఉన్న అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వంతో ప్రతినిధి మన ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా వచ్చి నేను మీకు ఏం చేయాలి మీకు అన్నాడు. అని అడిగితే వాళ్ళు లాసఫే అనే ఒక పదం వాడారు. దాని అర్థం ఏంటంటే నువ్వేం చేయొద్దు, మమ్మల్ని చెడగొట్టుకుని ఉండే చాలు, నీ పని అసలు మా పని మేము చేసుకుని మమ్మల్ని చెడగొట్టుకుని ఉండే చాలు. సో నేను ఈరోజు చేసింది, నేనేదో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డిప్యూటీ ప్రమాణ స్వీకారం చేసి నేను నా సొంత తెలివితేటలు నేనేం వాళ్ళ చాలా బలమైన నిబద్ధతతో కూడిన అధికారులు ఉన్నారు. చాలా అసలు రిఫార్మ్స్ కావాలి అని చెప్పి ఆకాంక్షించే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఉన్నారు. దీనిని ఆయన అనుభవంతో గైడెన్స్ చేసే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, శశిభూషణ్ గారు. దీనిని ప్రాక్టికల్గా కేరళ నుంచి వచ్చి అక్కడ మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత బలంగా వీళ్ళునుకుందో మనకు తెలుసు. ఆ అనుభవం ఇక్కడ మన కృష్ణతేజ గారి ద్వారా, కమిషనర్ గారి ద్వారా రావడం. సో నేను జనరల్గా ఏం చెప్తారంటే, నేను వచ్చినప్పుడు గతంలో ఎలా ఉండేదని అడిగాను, చాలా రివ్యూస్ చేశాను. చేస్తే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, ప్రతిసారి మైక్ చిన్న బ్లాక్ మైక్ ఉండిపోయింది. నేను ఏం చేశానంటే, ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదని. ఒకటి రాగానే ఇందాక మీరు అడిగినట్టుగా మనకి ఈ టెంపరీగా కూర్చొని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నా దృష్టికి వచ్చింది, మాకు జీతాలు రావట్లేదని. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, చిన్నా శ్రీను పాల్గొన్నారు. గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఏదైతే కార్యక్రమం గత 2 నెలల కాలంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న సందర్భంగా వారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన, ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాడుతూ ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టిన సందర్భంగా మరి ప్రభుత్వానికి తెలియజేయాలి, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత ప్రజా వ్యతిరేక నిర్ణయమో దానికి భాగంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈ రోజు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టాం. ఈ కోటి సంతకాల కార్యక్రమం సుమారు రాష్ట్రం మొత్తం మీద పూర్తి చేసుకుంటూ, ముఖ్యంగా విజయనగరం జిల్లా, విశాఖ జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా ప్రతి నియోజకవర్గంలో కూడా పూర్తి చేసుకుని ఇవాళ భీమిలి నియోజకవర్గంలో సుమారు 50,000 సంతకాలు సేకరించాలని పెట్టుకుంటే ఈ రోజు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలందరూ కూడా, ముఖ్యంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్లు, ప్రతి ఒక్కరూ కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, మండల స్థాయి వరకు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రజల్ని మమేకపరిచి, ముఖ్యంగా విద్యార్థి సంఘాలని, ముఖ్యంగా ఉద్యోగ సంఘాలని, పౌర సంఘాలని ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో వారందరినీ కూడా సమన్వయం చేసుకుని ఈ రోజు పెద్ద ఎత్తున ఈ సంతకాల కార్యక్రమాన్ని మీ అందరి ముందు ఇవాళ ఈ భీమిలి నియోజకవర్గ ప్రజల ముందు ఇవాళ ఈ తగరపలస జంక్షన్ లో ఈ రోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళులు అర్పించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు చెప్తున్నామంటే, ఆనాడు మీ అందరికీ తెలుసు, ఆనాడు స్వాతంత్రం ఏర్పడిన తర్వాత
మనం రాజ్యాంగం రచించుకున్నప్పుడు ఆయన ఒక మాట వారు చెప్పారు ఆనాడు, ఎన్నికైన ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఎంత అత్యాధునికమైన టెక్నాలజీతో ముందుకు పోకున్నా, సాంకేతికంగా ముందుకు పోకున్నా, ఎంత అభివృద్ధి చెందినా ఎప్పుడో కూడా విద్య గాని వైద్యం గాని ఆ ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలందరికీ ఉచితంగా అందించాలి, ప్రజలందరికీ ప్రభుత్వం అందించాలి అని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారి మాటల్ని ఆనాడు తూచా తప్పకుండా, ముఖ్యంగా తూచా తప్పకుండా ఆనాడు ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని చేశాం. కానీ ఈనాడు అలాంటి పరిస్థితులు లేవు. ఈరోజు అలాంటి పరిస్థితులు కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఇవాళ ప్రైవేటు పరం చేయడమే కాకుండా, ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు పరం కాకుండా ఇవాళ వైద్యాన్ని కూడా ప్రైవేటు పరం చేసి ఇవాళ ప్రజలందరికీ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగుతుంది. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో పార్టీ శ్రేణులు శాసనసభ మాజీ సభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత ప్రజల వద్ద నుంచి సేకరించిన వేలాది సంతకాల పత్రాలను బాక్సుల్లో భద్రపరిచి నాయకులే స్వయంగా వాహనాల్లోకి చేర్చి అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెందుర్తి ప్రధాన కూడలిలో గల కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో అదీప్ మాట్లాడుతూ వైద్య కళాశాలల ఆవశ్యకత గురించి తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మన్యం జిల్లా ఇన్ఛార్జ్ సరగడం చిన అప్పలనాయుడు, స్థానిక నాయకులు జయరాం, గండి రవి, గోరపల్లి శ్రీను, గొర్ల రామనాయుడు, కోరాడ చంద్రమౌళి, మెంటు మహేష్, తామర్ల నరసింగరావు, ఐడి బాబు, ఆబోతుల శ్రీను, బిఎస్ విజయలక్ష్మి, రజని తదితరులు పాల్గొన్నారు. కొత్తగా మరొక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఏదైతే వాళ్ళు చూస్తున్నాం, మనం వైద్య విద్య అభ్యసించాలంటే కోట్ల రూపాయల్లో డొనేషన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా సరే ఇవాళ ప్రజలకు ఎక్కడా కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావడం వల్ల ప్రతి సంవత్సరం కూడా 2550 మందికి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కానీ విద్యార్థులు కానీ వైద్య విద్యని ఉచితంగా అభ్యసించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలోని కూడా 500 పడకలతో కూడినటువంటి అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటవుతుంది. దీనివల్ల కేవలం విద్య కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారు ప్రతి ఒక్కరూ కూడా ఉచితంగా వైద్యాన్ని కూడా అందుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇంత మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు భావితరాల భవిష్యత్తును ఆలోచించేసి ప్రతి ఒక్క పేదవాడికి విద్య వైద్యం అందించాలనే సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తుంటే ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తుగా అనేకమైనటువంటి నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు కూడా చేపట్టడం జరిగింది. అయినా సరే ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నర్సీపట్నం నియోజకవర్గంలో ముగిసింది. జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి పోల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 7 మెడికల్ కాలేజీలు ఇప్పటికే పూర్తయి 10 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 కాలేజీలు కూడా పీపీపీ ద్వారా మరి ప్రైవేట్ వారికి చేయాలి, దారాలతో చేయాలని చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్న సందర్భంలో మరి దీన్ని వ్యతిరేకిస్తూ
మరి జగన్ ఇప్పటికే పిలిపించడం జరిగింది. మరి ఎట్టి పరిస్థితులు కూడా 10 మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ వ్యతిరేకం చేయాలి, ప్రభుత్వ పరంగానే చేయాలి అనే ఉద్దేశం మీద రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలు చేస్తూ మరి గవర్నర్ గారికి మరి 1 కోటి సంతకాల ద్వారా ఈ 10 ప్రైవేట్ కాలేజీలు కూడా ప్రైవేట్ కాలేజ్ చేస్తారు కాకుండా దాన్ని ప్రభుత్వ పరం చేయాలని చెప్పే ఉద్దేశం మీద ఈ సంతకాల సేకరణ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 2 నెలల నుంచి కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మా అదృష్టం ఏంటంటే మా ప్రాంతంలోని నర్సీపట్నం ప్రాంతంలో మాగాయపాలెం మండలంలో బియ్యపల్లి దగ్గర మెడికల్ కాలేజు జగన్ ఇవ్వడం జరిగింది. సుమారుగా 500 కోట్ల రూపాయలతో 630 పడకల హాస్పిటల్ మరి గతంలో శాంక్షన్ చేయడం జరిగింది. చాలా అదృష్టం భావించాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో వేలాది మంది ఒక నర్సీపట్నం నియోజకవర్గం కాకుండా ఇటు పాడే నియోజకవర్గం కానీ ఇటు చోడవరం నియోజకవర్గం కానీ ఇటు పైకరం నియోజకవర్గం ఉన్న వేలాది మంది ప్రజలందరికీ కూడా మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మరి ఈ రోజు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆనాడు 2019 ఎన్నికల ముందు కూడా బహిరంగ సభని అడిగాను, అన్న ఇక్కడ మాకు ఖాళీ హాస్పిటల్ ఉంది, 150 పడకల హాస్పిటల్ ఉంది, మెరుగైన వైద్యం కావాలంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా అత్యవసరం అయితే విశాఖపట్నం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. విశాఖపట్నం 2 గంటల పాటు ప్రయాణం చేస్తే 2 గంటల్లో చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి మాకు నర్సీపట్నానికి ఇవ్వాలని చెప్పంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. మరి సంవత్సరంలో సుమారుగా 3 ఫ్లోర్లు వేసాం. మరి తొలగిపోయింటే ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో హాస్పిటల్ అలాగే ఉంటుంది. ఇప్పుడు అది ప్రైవేట్ వారికి దానప్రాప్తం చేసే కార్యక్రమం చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో నష్టపోతుంది మా ప్రాంతంలో కూడా. ఎందుకంటే నిజంగా జగనన్న ప్రభుత్వంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ప్రభుత్వ పరంగానే ఆ మెడికల్ కాలేజ్ కడితే ఈ ప్రాంతంలో వేలాది మంది అందరికి కూడా ఉచితంగా వైద్యం అందిస్తారు. హాస్పిటల్కి వెళ్తే ఉచిత వైద్యం వస్తుంది, హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా ఆపరేషన్ చేస్తారు, హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మరి పరీక్షలు చేస్తారు, హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా అవసరం అయితే బెడ్లు కూడా ఇస్తారు. అదే ప్రైవేట్ గాని తీసుకుంటే మరి అక్కడ కానీ వెళ్తే మరి ఉచితంగా వైద్యం ఉండదు, మరి ఉచితంగా ఆపరేషన్ చేయరు, ఉచితంగా టెస్టులు చేయరు, ఉచితంగా బెడ్లు ఇవ్వరు. ఏదైతే రామ్మోహన్ నాయుడికి విమానయాన శాఖ ఎందుకు ఇచ్చారు? తన శాఖను పట్టించుకోకుండా రీల్స్ చేసుకోవడానికా? జగన్ కట్టిన పోర్టును చంద్రబాబు కట్టాడని అబద్ధాలు చెప్పడానికా? ఒక్కసారైనా తన శాఖపై కేంద్ర మంత్రి రివ్యూ చేశాడా? పేర్ని నాని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. అంటే బహుశా స్క్రీన్ ప్లే ప్రకారం ఇప్పుడు మామూలుగా రోజు పెన్షన్లు ఇచ్చేప్పుడు ఇవన్నీ మామూలుగా మైక్ వచ్చుకుని కరెక్ట్గా దిగి మీరు మీ జీవనం ఇంత, మీ సంపాదన ఇంత, అలాగా ఓహో అని పెద్ద యాక్షన్ చేస్తున్నారు కదా. అదే మోడల్లో ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. అక్కడ విలేకరిని ఎవరికో అడగమని చెప్పారు. చంద్రబాబు నాయుడు దగ్గర రమేష్ గారని ఒక ఆయన ఉన్నాడు. ఈ రమేష్ గారు కాదు, అక్కడ ఒక రమేష్ గారు ఉన్నాడు. ఆ రమేష్ గారికి చెప్పినట్టున్నాడు ముందే, ఈ క్వశ్చన్ విలేకరితో ఎవరితో అడిగిచ్చని. ఆయన చీటీలు రాసుకుని ఉంటాడు బహుశా రమేష్ గారు. చీటీలు రాసుకుని చీటీ తలకోటి చీటీ పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది. దరిద్రం చూడండి, చంద్రబాబు నాయుడు దరిద్రం. ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది. అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్లో అడిగేశాడు. అడగగానే ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా. తెలుగులో మొదలుపెట్టాడు చూసి. ఆడు ఇంకా తొంటలాగా ఉన్నాడు ఇంగ్లీష్ విలేకరి. లేచి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్ అనగానే చూశాడు, మళ్ళీ తెలుగులోనే మొదలెట్టాడు. ఆడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు, ఈయన తెలుగులో మొదలెడతాడు. చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ లుక్ ఆఫ్టర్, ఐ విల్ టేక్ ఆఫ్టర్, ఐ ఆఫ్టర్ అని మూసేశాడు. ఇన్ని తిప్పలేందుకు చంద్రబాబు నాయుడు గారు? సూటిగా నేను తెలుగులో అడుగుతున్నా, నేను ఇంగ్లీష్ విలేకరులాగా మీ రమేష్ చీటీ మారిపోయినట్టుగా చీటీ మారకుండా నేను స్ట్రైట్ అవే తెలుగులో అడుగుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడండి. మీరు ఈరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు అని రామ్మోహన్ నాయుడిని సెంట్రల్ మినిస్టర్ కేంద్ర మంత్రి చేశారు కదా మీరు. ఏది ఆయన విమానయాన శాఖ, పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు ఆయన్ని. మొత్తం తెలుగులోనే అడుగుతున్నా. నాకు ఇంగ్లీష్ రాదు, మీకు లాగానే పొట్టకొస్తే తెలుగు రాదు. తెలుగు తప్పితే ఇంగ్లీష్ రాదు నాకు కూడా. మన ఇద్దరం సేమ్ టు సేమ్ మన ఇద్దరం. ఏదో అంటాడు, ఏదో సినిమాలో మీ వాడు ఉప ముఖ్యమంత్రి అంటాడు కదా, గీసుకుంటుంది గడ్డం, గీసుకుంటుంది గడ్డం వేసుకుందని. మీరు మేకప్ వేసుకుంటారు, నేను మేకప్ వేసుకుని అంతే. ఇద్దరం సేమ్ టు సేమ్. ఇద్దరికి పట్టుకొచ్చి అక్షరం మాకు ఇంగ్లీష్ ముక్క రాదు ఇద్దరికి. మన ఇద్దరికి తెలుగులోనే మాట్లాడుతున్నా, తెలుగులో అడుగుతా. 2024లో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామినీ, మీ అబ్బాయి ఆ అబ్బాయి ఏరా అనుకుంటారు, అతను మీరు కేంద్ర మంత్రి చేశారు. అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం
మీ కూటమి ప్రభుత్వమే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది, ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? పైలట్లకి రెస్ట్ కావాలి. ఎందుకని టెక్కిలిలో బుధవారం వైసీపీ ప్రజా ఉద్యమ కార్యక్రమం చేపట్టింది. టెక్కిలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు టెక్కిలి నియోజకవర్గ ప్రజల మద్దతు పలుకుతూ స్వచ్ఛందంగా 50,000 సంతకాలు చేసినట్లు తెలిపారు. టెక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఇంటికెళ్లి తలుపు తట్టి వాళ్ళ అభిప్రాయాన్ని, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం జరిగింది. గత 60 రోజులుగా ఎక్కడ స్కూల్స్ గాని, కాలేజీలు గాని, లేకపోతే ఒక పిక్నిక్ ప్రాంతంకి వెళ్ళినా సరే, లేదా ఇంటింటికి వెళ్లే కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకుని కోటి సంతకాల్లో మీరు భాగస్వామ్యం అవ్వండి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన దురుద్దేశపూర్వకంగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకించాలని ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చారు. అందుకే టెక్కల్ నియోజకవర్గంలో ఈ రోజు 53,000 మంది నేరుగా వాళ్ళ సంతకాలు చేసి ఫోన్ నెంబర్లు రాసి వాళ్ళ అభిప్రాయాన్ని మాకు అందించడం జరిగింది. ఇది తీసుకొని ఈవేళ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారికి అప్పగించడం జరుగుతుంది. అక్కడి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మరి విజయవాడ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 16వ తేదీని అందించి గవర్నర్ కి 17వ తేదీని అందించడానికి కోసం విస్తృత ఏర్పాట్లు జరగడం జరిగింది. మరి నేను ఈ రోజు అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజాభిప్రాయం, ప్రజల తాలూకా ఆలోచన, ప్రజల తాలూకా నిర్ణయం. మరి ఈ నిర్ణయాన్ని మీరు గౌరవించవలసిన అవసరం ఉంది. గౌరవించండి. ఎందుకంటే ఇది ప్రజలు స్వాగతించి వాళ్ళ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశారు కనుక మీరు కూడా దీనిలో ఈ ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది ప్రజల్లో 1 కోటి మంది తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. దీనిలో ఏమైనా మీకు అభిప్రాయ భేదం ఉంటే మీ నియోజకవర్గంలో, ఏ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో మీరు ప్రతి ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేసి తెలుసుకోండి. ఈ ప్రభుత్వం చేసుకున్న నిర్ణయానికి ఇది వ్యతిరేకం కాదా అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటని మీరు తెలుసుకోమని ఈ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఇండిగో సంక్షోభానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణ లోపమే కారణమని మండిపడ్డారు. చూసుకుంటే విమానయాన శాఖ భారతదేశానికి మరో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, కేంద్రంలో విమానయాన శాఖ ఎందుకుందో నాకు తెలియదు. అసలు ఏవియేషన్ శాఖ, దానికి ఒక మినిస్టర్ కూడా ఎందుకు పెట్టారో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మన విమానాలు నడపట్లేదు. విమానాలు సొంతంగా ప్రభుత్వానికి ఒక్కటి కూడా లేదు. కానీ ఏవియేషన్ శాఖ మాత్రం ఉంది. ఇదో పెద్ద విచిత్రం. సరే, ఏవియేషన్ శాఖలో, మన సివిల్ ఏవియేషన్ శాఖలో నడుస్తున్నటువంటి విమానాల పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే 1990 నాటికల్లా మన భారతదేశంలో 14 కోట్ల మంది విమానాల్లో ప్రయాణాలు చేసేవారంట. ఈ రోజుకి సుమారు 40 కోట్లకు ఎదిగింది. అంటే విమానం, ఒకప్పుడు విమానంలో ప్రయాణం చేయడం అంటే లగ్జరీ ట్రిప్స్ కింద వెళ్ళేవాళ్ళు. ఈరోజు సామాన్యుడు కూడా వెళ్తున్నాడు. అవసరమైపోయింది. లగ్జరీ నుంచి విమాన ప్రయాణం అన్నది అవసరంగా మారింది. అందుకే 40 కోట్లు అంటే ప్రపంచంలో విమాన ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్యలో చూసుకుంటే భారతదేశం 3వ స్థానం. ఇంత అగ్రగామి స్థాయిలో ఉన్నటువంటి ఈ దేశంలో మన దేశానికి ఒక్క విమానం కూడా లేదు. మన దేశ చరిత్ర ఒకసారి ఆలోచించుకుంటే కింగ్ ఫిషర్ కానీ, లేకపోతే డెక్కన్ ఎయిర్లైన్స్ కానీ. డెక్కన్ ఎయిర్లైన్స్ ఒక మంచి స్టోరీ, అది సినిమా కూడా తీశారు. సామాన్యుడు కూడా ఫ్లైట్లో వెళ్ళాలి, 2,000 రూపాయల టికెట్కి హైదరాబాద్ వెళ్ళాలి, ఒక 3,500 పెట్టుకుంటే ఢిల్లీ వెళ్ళాలి అని డెక్కన్ ఎయిర్వేస్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆలోచించి సామాన్యుడిని విమానంలో ఎక్కించిన చరిత్ర డెక్కన్ ఎయిర్వేస్. కానీ ఈరోజు డెక్కన్ ఎయిర్వేస్ ఉందా? లేదు. మరి స్పైస్ జెట్, మరి ట్రూ స్పైస్, రామ్ చరణ్, ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. మరి కింగ్ ఫిషర్ ఆగిపోయింది. ఎటు చూస్తే 67%తో ఇండిగో, మరి ఇండియన్ ఎయిర్లైన్స్ మరో 30%, ఆల్మోస్ట్ ఆల్ 91%కి 2 కంపెనీలు గుత్తాధిపత్యాన్ని వహిస్తున్నాయి. దీన్నే డ్యూయోపలి అంటాం. మొనోపలి చేస్తుంది.